మహబూబ్ నగర్లో ఏషియన్ శ్రీనివాస థియేటర్లో ఏదైతే బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. మరి మూవీ ఎట్లా ఉంది ఏంటిదని తెలుసుకోవడానికి థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. సో చెప్పండి అన్న, ఎట్లా సినిమా? నిజంగానే ఈ సినిమా రావడం అనేది చాలా గొప్ప విషయము. మేము మా గ్రామంలో చిన్న గుడి మాత్రమే కట్టేసి ఒక నలుగురితో స్టార్ట్ చేసిన ఈ ధ్యానం అనేది మాకు ముందు అర్థం కాలేదు. మా గ్రామంలో ఇప్పటికి కూడా నలుగురితో స్టార్ట్ చేసి ఒక 50 మంది వరకు తయారైంటూ మీరు కూడా మొన్న గుడి కాడికి వచ్చింది. కాబట్టి సినిమా రూపంలో రావడం అనేది చాలా నిజంగా ఇది ఇంత పెరుగుతూ ఉంది. కాబట్టి మాకు నిజంగా గర్వంగా ఉంది మా గ్రామంలో ఈ గుడి ఉండడము. ఇప్పటికీ కూడా జనాలను చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ధ్యానులుగా మారాలనే పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా ఇంతమందికి మేము కూడా ఖచ్చితంగా ఆ మార్గాన్ని నడవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఈ మూవీ చూసి ఏం తెలుసుకోవచ్చు? ఖచ్చితంగా మూవీ చూసి అయితే ఆయన ఎంత కష్టపడినా జనాల మార్పు కోసము ఖచ్చితంగా ఇంత బిజీ ఉండే టైంలో కూడా ధ్యానం 1 గంట చేయమని చెప్పడము నిజంగా ఆనందం ఇస్తుంది. ఎట్లా ఉంది మూవీ? చాలా బాగుందన్న. ఇది ప్రాపంచికంగా చాలా మంది ఆధ్యాత్మికంగా రావాలని ఈ మూవీ తీయడం జరిగింది. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా 10 ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరానికి ఒకటి తీయవచ్చు. ఏం లేదు, ఈ ధ్యాన మార్గం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అందరూ ధ్యానంగా మారితే ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, జీవహింస చేయొద్దని ముఖ్య ఉద్దేశం గురుగారిది. ఇంకా చాలా మంది ధ్యానంలోకి రావాలని ఆయన తాపత్రయం. సో ఎపిసోడ్ల వారిగా ఆయన పూర్తి చరిత్ర అయితే రాబోతుంది మొత్తానికి. ఇంకా మిగతా ఎప్పుడు రావచ్చు? సంవత్సరానికి ఒకటి తీయొచ్చు బహుశా, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. మాది దాచిక్పల్లి విలేజ్. మా ఊరి నుంచి కూడా మినిమం ఒక 80 మంది వచ్చారు. అవును, థ్యాంక్ యూ అన్న. పత్రి గారిది మేము సార్ లేడు కానీ కాదు, నిజంగా ఈరోజు కళ్ళారా చూసినట్టుగా ఆనందం ఉంది సార్. చాలా అనుభవాలు చాలా హ్యాపీగా ఉంది సార్. మెడిటేషన్ గురించి ఉంది సారు. గతంలో నుంచి ధ్యానం ప్రచారం అంటే ఎలా ధ్యానం స్టార్ట్ చేశాడు, ధ్యానం ఎలాగా మూమెంట్ చేశాడు, పూర్తి వివరంగా చెప్పాడు సార్. చాలా అద్భుతంగా ఉంది. సో అందరు చూడవచ్చు సినిమాని? అందరు చూడాల్సింది సార్, చేయాల్సింది చూడాల్సింది, ఇదే జీవితంలో జరగాల్సింది. దీన్ని మించింది ఏం లేదు భూమి మీద. ఓకే సార్. సో చెప్పండి, ఎట్లా ఉంది మూవీ? మూవీ బ్రహ్మాండంగా ఉంది. ధ్యానం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, నిజ జీవితంలో ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు స్పష్టంగా పత్రిజీ గారు ఊరూరు తిరుగుతూ ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఉద్యమం జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచ స్థాయికి అందించబడింది. ఆ గొప్పతనము ఆ పత్రిజీ గారి వల్లనే సాధ్యమైంది. అపో దీపో భవ అంటే నీ జ్ఞానాన్ని నువ్వే సంపాదించాలి, నీ జ్యోతిని, ఆత్మజ్ఞానాన్ని నువ్వే వెలిగించుకోవాలి, నిన్ను ఎవరు ఉద్ధరించరు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని, ఎవరి జీవితం వాళ్ళే బాగు చేసుకోవాలి, దానికి ధ్యానం ఒకటే మార్గం అని చెప్పి బుద్ధుడు ఏదైతే ఆ కాలంలో ఇచ్చిన సందేశాన్ని ఇక నవయుగ బుద్ధుడిగా పత్రిజీ గారు ప్రపంచానికి ధ్యానం ద్వారా అందించారు. ఆయన మార్గంలో మేమందరము నడవడము మరియు ఈరోజు ఆయన జీవిత చరిత్ర, ఆయన ధ్యాన చరిత్ర ఒక సినిమా ద్వారా మేము ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక సినిమా ఇంత పెద్ద ఎత్తున మేము ఊహించలేదు. తక్కువ కాలంలో, తక్కువ అడ్వర్టైజ్మెంట్లో ఈ థియేటర్లో సీట్లు కూడా మాకు దొరకని పరిస్థితి ఈరోజు నెలకొన్నదంటే ఆ ధ్యానం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రిజీ గారి యొక్క ఆశ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని, ధ్యాన ప్రచారాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ముందరకు తీసుకువెళ్తామని, ఆయన వేసిన బీజం వల్లనే ఈరోజు మహబూబ్నగర్లో ఒక పిరమిడ్ కేంద్రము కూడా స్టార్ట్ కాబోతుంది. పెద్ద ఎత్తున ఒక పిరమిడ్ కూడా నిర్మాణము జరుగుతూ ఉంది. ఆయన యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తాం, ధ్యాన సాధన కోసం, ధ్యాన ప్రచారానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసి ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, ఈ మూవీ ధ్యానులకు ఒక నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. ఈ మూవీ చాలా బాగుంది. ధ్యానం చేసి ఏం లాభాలు జరుగుతావో ఈ మూవీ చూపించడం జరిగింది. మొత్తం సారాంశం అంతా కూడా మనిషి మాధవుడుగా ఎదగడానికి ఈ ధ్యానం చాలా సహకరిస్తుంది అనే విధంగా ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ
ఒక విధంగా ఈ ఎలాంటి కూడా అనుభవం రాని వాళ్ళకు కూడా అనుభవం వచ్చిన వారికి కూడా అందరికి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇది ధ్యానం చేస్తే ఉన్నతంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండొచ్చు, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు అనే దానికి ఈ మూవీ చాలా అందరికి కూడా జ్ఞానాన్ని ఇచ్చిందిగా ఉంది. థ్యాంక్ యూ. సో చెప్పండి సార్, సినిమా ఎట్లా ఉంది? ఇది ఒక బుద్ధుని జీవిత చరిత్ర ఎట్లనో మరొక బుద్ధుడు అంటే మైత్రేయ బుద్ధునిగా వచ్చి మనకు ఆ బుద్ధుని జీవిత చరిత్ర ఎట్లా జీవించిండో మనకు కళ్ళారా చూపించి ప్రతి వ్యక్తి ధ్యాని అయితే ఏ విధంగా మార్పు చెందుతుంది, తన జీవితం ఎలా మారుతుంది, ఎలా వాడు జీవించగలుగుతాడు, ఎలా తినగలుగుతాడు, ఎలా నడవగలుగుతాడు. ఒకటి కాదు సార్ జీవిత చరిత్రలు నేర్చుకోవాల్సింది సార్ చూసింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, వాళ్ళ జీవితం కూడా మారిపోతుంది. థ్యాంక్ యూ. అందరు చూడాలి ప్రతి వ్యక్తి. ఎందుకంటే భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఒక దేవుడు కావాలంటే ధ్యానం ద్వారా మాత్రమే అవుతుంది. ధ్యానం లేనిది ఇక వేరే ఏం లేదు మార్గం. ధ్యానం చేస్తే నీవు దేహమే అంటే మన మానవ శరీరము దైవంగా మారిపోతుంది. ఆ విద్యను నేర్పినటువంటి మహానుభావుడు పత్రి సార్, మరి జయహో పత్రి సార్. మరి ఇటువంటివి ఇంకా 11 ఎపిసోడ్లు వస్తాయి. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఇది సారు పుట్టినప్పటి నుంచి 1999 వరకే. ఇది ఇంకా 11 ఎపిసోడ్లు ఉన్నాయి అన్నట్టు. కాబట్టి మన మహబూబ్నగర్ది కూడా 2001 నుంచి స్టార్ట్ అయింది మన ధ్యానం ఇక్కడ 2000 నుంచి. కాబట్టి అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఈ సినిమా మహబూబ్నగర్ గురించి ఉంటుంది. సినిమా చాలా బాగుంది సార్. ఈ సినిమా కంపల్సరీ అందరూ చూడాలి. మాది బస్వాయిపల్లి విలేజ్. నా పేరు దేవరకద్ర మండల్, బస్వాయిపల్లి విలేజ్. అక్కడ నుంచి వచ్చారా? అక్కడ నుంచి వచ్చినాం మేము. ఈ సినిమా కంపల్సరీ అందరూ చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో బాధలతో జీవిస్తుంటారు. ఈ పత్రి గారి జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉంటుంది. అతను ఎంత పట్టుదలతో అందరికీ ధ్యానం నేర్పించాలి అనే సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఇన్ని 30 సంవత్సరాల పైన అతను ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించారు. ఆ ధ్యానం వల్ల చాలామంది ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఉదాహరణకి నేనే చెప్పుకోవచ్చు. నేను హ్యాండిక్యాప్డ్ అయి ఉండి కూడా ఇలా హ్యాపీగా ఎందుకు జీవిస్తున్నాను అంటే నాకు ఈ పత్రి గారు ధ్యానం నేర్పించడం వల్ల, ఆ ధ్యానం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసంతో నేను జీవిస్తున్నాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఎలా ఉన్నాను అంటే ఈ ధ్యానం నేర్చుకొని ధ్యానం చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఇంత హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలా ధ్యానం చేస్తూ ధ్యానం నేర్చుకొని చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ అందరూ హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇలా పత్రి గారి జీవితం ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో ఎపిసోడ్లు ఇంకా ఎన్నో పార్ట్స్ వస్తాయి. ఇప్పుడే ఇంకొంతవరకే సినిమా ఉంది, 99 వరకే. ఇంకా చాలా ఉంది సినిమా. ఈ సినిమాతో ఇంకా పత్రి గారి జీవితం ఇంకా పూర్తి జీవితం అంతా ఎపిసోడ్లో వస్తూ ఉంటుంది. అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. గురువుగారి జీవిత చరిత్ర ఇలా రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. మేము మా ఊరు నుంచి ఒక 20 మెంబర్స్ లాగా వచ్చాము చూడ్డానికి. చాలా ఆనందం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈ మూవీ చూడడం వల్ల అసలు మహేష్ బాబు సినిమాకి కూడా ఇంతమంది వస్తారా, పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా వస్తారా, అంతమంది మించిపోయిన ఊహించలేదు మేము ఇంతమంది వస్తారని. అసలు మొత్తం ఏ సీటు కూడా కాలేదు. అంటే సారు చెప్పిండు ఒక్కరు కూడా ధ్యానం కోసానికి బస్ ఎక్కి దిగిపోయి వాళ్ళ అరుగు మీద కూర్చొని వేడి చేసి 4 గంటలకే పోయి వేడి చేసి వాళ్ళు వేసేంత వరకు వేడి చేసి ధ్యానం చెప్పడం చాలా బాగుంది. మా ధ్యాన పిరమిడ్ వాళ్ళందరూ కష్టపడుతున్నారు. మేము కూడా ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపుతోటి సేవ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాది మిడ్జిల్ మండల్ కొత్తపల్లి. అక్కడ మరి దేవాలయం దగ్గర కూడా మీనామల క్షేత్రంలో మేము 41 వారాలు పెట్టి అద్భుతంగా చేయించాము. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనిషికి ఉన్నటువంటి రోగాలు పోతున్నాయి. మరి లేనటువంటి రోగాలు లేవు అసలు, లేకుంటే లేవు. ఉంటే మాత్రము ఖచ్చితంగా మనకున్న జబ్బులన్నీ కూడా పోతున్నాయి. ఒక పైసా ఖర్చు లేదు. మరి ధ్యానం చేయడం వల్ల శరీరం మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ధ్యానం చేస్తున్నామంటే శాకాహారులుగా మారుతారు. కాబట్టి మాంసాహారము తినడం వల్ల మనకు చాలా చాలా కష్టాలు నష్టాలు మరి లేని ఆలోచనలు మనకు సంబంధించిన అవసరమైన ఆలోచనలు రాకుండా వేరే ఆలోచనలు వస్తాయి. కానీ మీరందరూ కూడా నేను కూడా మరి గత 3 సంవత్సరాల సంది ధ్యానం చేస్తున్నా. మరి నాకు శరీరము చాలా అద్భుతంగా మంచిగా ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. మరి ఏ టైం అంటే ఆ టైము నేను రోజుకు 3 గంటల చొప్పున కూర్చుంటా.
3 గంటల నుంచి 6 గంటల వరకు కూర్చుంటా నా టైంను బట్టి. ప్రతిరోజు మాత్రము గంట కంటే తక్కువ చేయను. ఉదయం గంట, సాయంత్రం గంట ధ్యానం చేస్తా. నాకు ఆరోగ్యం బాగుంది, చాలా బాగుంది. మనకందరూ కూడా, మీరందరూ కూడా ధ్యానులుగా మారి ధ్యానం చేసి తెలుసుకోవాలని. మరి ఇప్పుడు దేవాలయాలకు వెళ్తున్నాం మనము. దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా దేవాలయాలన్నీ కూడా మరి ధ్యానాలయాలుగా మారాలని, మనం ధ్యానులుగా మారినప్పుడే మరి అందరికీ ప్రతి జీవికి కూడా స్వేచ్ఛనియ్యాలి. మరి కోడి, గొర్రె, మేక ఇవన్నీ కూడా జంతువులను తినడం వల్ల అవి శాపిస్తున్నాయి, మనకు శపిస్తున్నాయి. మరి ఆ శాపాలే మనకు పాపాలుగా మారుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మరి మనము ఆ శాపాలు తలగొద్దంటే మనం ఏ జీవినైనా ప్రేమించి ప్రేమతో చూసినప్పుడే అవి అన్నీ కూడా మన దగ్గరికి ప్రేమతోటి, ప్రేమాభావము వాటి చూపులో కానీ మనకు అందరికీ దేశానికే మరి అవి చాలా మనకు దేశానికి వర్షాలు పడాలన్నా, అన్నీ కూడా ప్రకృతిని సహకరించాలన్నా, ప్రతి జంతువుని మనము ప్రేమించినప్పుడే చెట్టును కూడా మనము ప్రేమించాలి, ప్రతి జీవిని కూడా మనం ప్రేమించాలని ఆశిస్తూ మీరందరూ కూడా ధ్యానులుగా మారాలని కోరుతూ నా ఉపన్యాసం మీ ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. నేను 2003 నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఫస్ట్ నాకు ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నా. ధ్యానం అంటే ఏందో అనుకున్నా, కానీ దాని తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది. నాకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆరోగ్యంగా బాగుంటుంది అని అనుకున్నా. దాని తర్వాత పత్రి సార్కు నేను కలిసిన, దాని తర్వాత కడతాల దగ్గర ధ్యాన మహాచక్రంలో పాల్గొన్న. అక్కడ పబ్లిక్ చూస్తే నేను షాక్ అయినా. లక్షలాది మందిలో అక్కడ ధ్యానులు ప్రపంచవ్యాప్తంగా వచ్చి అందరూ ధ్యానం చేస్తుంటారు. నేను కూడా ప్రచారంలో పాల్గొని శాకాహారిగా మారిపోయినాను. అందరికీ ధ్యాన ప్రచారం చేపిస్తున్నాను. ఇటువంటివి మూవీ ఇప్పుడు వచ్చిన ధ్యాన పత్రిజీ అనేది మూవీ వచ్చింది, చాలా బాగుంది. అందరూ ధ్యానం చేయాలి, అందరు శాకాహారులుగా మారాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జై పత్రిజీ, జై ధ్యాన మహాజగత్.